శబ్దము పలికినా కూడా అమ్మవారి స్వరూపమే అని చెప్తున్నారు. లౌకికాపి వైదిక్య తథా బాహ్య ఆగమోద్భవ నిర్ఘోషా ఘోషవత్య యా వాచ పరికీర్తిత. ఆ మాటలు ఎలాంటివైనా సరే తెలిసి పలకచ్చు, తెలియక పలకచ్చును. పశుపక్ష్యాదుల కూతలుంటాయి, అవి ఘోష అంటారు. ఘోష అంటే అర్థము ఇది ఫలానా ఇది ఫలానా అని తెలియని స్థితి లోపల ఉంటాయి. వేదఘోష అంటారు. వేదమంతా కూడా ఒకప్పుడు ఘోషలాగే ఉండేది. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, దీనివల్ల అర్థవంతం కావటం లేదంటే దేవతలంతా ప్రార్థించారు, ఆ భాగములన్నీ విడగొట్టు నువ్వు. అంచేత ఇంద్ర వ్యాకరణం తయారు చేసి ఆ పదములను విడగొట్టి స్వరస్థానములు, ఏది దీర్ఘం పలకాలి, ఏది ఒత్తి పలకాలి, ఏది ఎలా ఉండాలో చెప్పాడు. అలాగా అంటే నీకు పద విభాగంతో తెలుసున్నవి కానీ పద విభాగం లేకుండా ఉన్నవి కానీ ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపములే. అంటే పశువులు అంబారవం చేస్తున్నాయి, ఉన్నట్టుండి పశువు మానవ భాషలో మాట్లాడింది అనుకోండి, మన గుండె దారిపోతుంది. సింహ గర్జన ఉంటుంది, అలాగే పెద్ద పులి గాండ్రింపు ఉంటుంది, మేక మేమే అంటుంది. ఏ జంతువుకున్న భాష దానికి ఉంది, దాని అందం దానికి ఉంటుంది. ఇది కూడా లక్ష్మీ స్వరూపమే. అంచేత మాం అభిప్రేత్య సర్వాసాం తాసాం ఉచ్చారణ క్రియ. అవన్నీ పలుకుతున్నాయి అంటే వాటన్నిటికీ కూడా లోపల ఉండేది నేనే. కాబట్టి సర్వాత్మనా స్థితాం తేన తేన ప్రకారేణ వాచాముచ్చారణ క్రమే. ఎవరెవరు ఎలా ఎలా పలకాలో ఆ పలుకుబడంతా కూడా నాదే గనక వాచం ఆకూతిం ఆకూతిర్వచనాం తేన వేదజ్ఞైరస్మి భావిత. కాబట్టి వేదజ్ఞులందరి చేత కూడా ఆకూతిగా ఆకూతిం వాచం అన్న శబ్దముతోటే నేను గౌరవించబడతాను. హరి ఓం అని మొదలు పెడతారు చదివేటప్పుడు. శ్రీతోటి ప్రారంభిస్తారు అంటే అమ్మవారి నామంతోటే ప్రారంభిస్తున్నావు అన్నమాట. అలాంటి అర్థవంతమైన వాక్కుని కలిగించేదాన్ని నేను. అష్టాక్షరోహ్యయం మంత్ర ఓం వాచ ఆకూత్యై నమః. ఇది అష్టాక్షరీ మంత్రము, శబ్దార్థ సిద్ధి కలుగుతుంది. అమ్మా, నాకు కేవలం ధనం మాత్రమే కాదు, మంచి వాక్కు కూడా కావాలి. చూస్తున్నాం కదా, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ధన సంపాదన ఉన్నవాళ్ళు కానీ, ఏదో సమాజంలో ఒక ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ మాటల సంస్కారం చూచినట్టయితే ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మా లక్ష్మీదేవి, ఇంతటి సంపదలు వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళకి మృదువైన మాట నువ్వు ఎందుకు ఇలా ఇవ్వలేకపోతున్నావు అని మనం బాధపడతాం. వాచం ఆకూతిం, అలాంటిది రావాలన్నా లక్ష్మీ కటాక్షం ఉండాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఓం వాచ ఆకూత్యై నమః. ఇది శబ్దార్థ సిద్ధి కలిగిస్తుంది ఈ మంత్రము. తర్వాత సత్యం అసీమహి, నేను సత్యాన్ని కూడా పొందాలి, సత్యస్వరూపాన్ని కూడా పొందాలి. సత్యం అంటే నశించని పదార్థము సత్యము. పరిణామశీలము త్వత్ అవుతుంది. సత్యచర్చా భవతి, మార్పు చెందుతూ ఉంటుంది ప్రకృతి, అది త్వత్. సత్ అంటే అర్థము మార్పు చెందనిది. అంటే అర్థం ఏమిటి? నిప్పు రకరకాల రూపాల్లో ఉంటుంది, అదేమిటి మార్పు చెందుతూ ఉంటుంది కనుక అది త్వత్. కానీ నిప్పు కాల్చడమనే లక్షణం ఉంది, అది సత్యము. అంటే సత్యం అసీమహి అంటే పరిణామరహితంగా ఉన్న తత్వము ఏదుందో అది నాకు కావాలి. లక్ష్మీతంత్రం కూడా ఇదే చెప్తుంది. సత్ త్యత్ రెండు స్వరూపాలు నావే, ఈ ప్రమాణముల ద్వారా తెలుస్తోంది. కాబట్టి సత్యమని నన్ను అందరూ అంటారు. లక్ష్మీతంత్రంలో ఇంద్రుడికి స్వయంగా చెప్తుంది. అంచేత నన్ను ఓం సత్యాయై నమః అని షడక్షరీ మంత్రంతో జపించాలి. సత్యభామ అని అమ్మవారికి పేరు. సత్యభామ అంటే సత్యస్వరూపుడైన భగవంతుని యందు ఆగ్రహము వ్యక్తము చేయునది. ఇంచేత నీవు కృష్ణావతారం ఎత్తావు. దేనికోసం కృష్ణావతారంలో వచ్చావు అంటే భూభారాన్ని తగ్గించడం కోసం. ఈ అవతారం ఎత్తడానికి ఎవరు కారణము? నేనే కదా, భూదేవతే గోరూపంలో వచ్చాను కదా. అలాంటప్పుడు ఇప్పుడు కృష్ణావతారం ఎత్తితే లక్ష్మీ స్వరూపమైన రుక్మిణి అమ్మవారి వెనకాలే తిరుగుతానంటే ఎలాగా? భూమి అవతారమైన స్వరూపం సత్యభామ, నేను ఇక్కడున్నాను, అంచేత నా వెనకే నువ్వు ఉండాలి. మీరదాల గరడా నాయానతి అనడానికి ఇది కారణము. అలా వింటలేదు కనుక నిన్ను నేను కోప్పడుతున్నాను దావిడ,
సత్యస్వరూపుడైన పరమాత్మ యందు కోపము కలిగినది. సత్యం అసీమహి, అలాంటి తత్వం కూడా నాకు లభించుగాక. అంటే ఏకతత్వమివోదిత, ఇద్దరము ఉన్నా విడివిడిగా ఉన్నా ఇద్దరము కలిసే ఉంటాము. కాబట్టి సత్యస్వరూపాన్ని నన్ను కోరుకోవాలి. అలాంటి నిన్ను కోరుకుంటున్నాం, మాకు ఆ సత్యాన్ని అనుగ్రహించు. శౌరి చకాస్తి హృదయేషు శరీరభాజాం తస్యాం దేవి హృదయం త్వం అనుప్రవిష్టా పద్మే. వెంకటాధ్వరి అంటాడు, శ్రీ మహావిష్ణువు సకల జీవరాశుల్లోపల ప్రవేశించి ఉన్నాడంటున్నారు. ఆ విష్ణువు హృదయం లోపల నీవు ఉన్నావు. అంచేత మీ ఇద్దరు అవిభాజ్యతత్వాలు, అంచే సత్ త్యత్ రెండూ కూడా ఒక్కతోటే ఉన్నాయి. తవాపి హృదయే ప్రథిత దయేయం తామేవ జాగ్రత్త అఖిలాతిశయాం శ్రేయామ. కాబట్టి అక్కడ అందరి లోపల ప్రవేశించే స్వామి కంటే కూడా అతని హృదయంలో దయారూపంగా ఉన్న నిన్ను నేను సేవించుకుంటాను, అది నా అదృష్టం అన్నాడు. అసీమహి, పొందగలను, నేను పొంది తీరాలి నీ అనుగ్రహాన్ని. ఓ కారుణ్యపయోనిధి, ఓ గుణనిధి, ఓ భక్త హృత్సన్నిధి. వేదుల వారు ఈ వాక్యానికి అందమైన వ్యాఖ్యాపరంగా పద్యాన్ని రాశారు. అన్ని పదములు సులభంగా అర్థమయ్యేవే. ఓ కారుణ్యపయోనిధి, గుణనిధి, ఓ భక్త హృత్సన్నిధి, ఓ కాంక్షాధిక సంప్రదానచన దివ్యోదార దృగ్భాసిని, ఓ కళ్యాణి, ఓ సమస్తలోక జనని, హర్యోరువాసిని, నీకే మృక్కెద సుస్థిరంబగుమతిన్ నిత్యంబు ననున్బ్రోవుమి. ననున్బ్రోవుమి సరిపోతుంది. నిత్యంబు, ఎప్పుడు వదిలిపెట్టకు. సుస్థిరమతిన్ అంటే మనసు చాంచల్యం లేకుండా, నీకే మురక్కెద అన్నదాంతో సుస్థిరంబగుమతిని కలుపుకోండి. నేను సుస్థిరమైన మతితోటి నిన్ను మొక్కుకుంటున్నాను, నాకు ఇవన్నీ లేదు. సుస్థిరమతిన్ ననున్బ్రోవుమి, సుస్థిరమైన మనసుతోటి నన్ను రక్షించు అంటూ సత్యం అసీమహి. పశూనాం రూపం అంటే పశువులలో ఉండాల్సిన రూపము, అంటే అర్థం చేతనులో ఉండాల్సిన జ్ఞానస్వరూపాన్ని నాకు కావాలి. లక్ష్మీ తంత్రం చెప్తుంది. పశు శబ్దానికి అర్థం ఏమిటంటే పశ్యంతి పశవో జీవాహ. ఈ సకల జీవరాశుల్ని కూడా పశువులని అంటారు. ఇంచేత పశ్యంతి, చూడగలవు అంటే కళ్ళు ఒకటే ఉన్నాయని కాదు, పంచేంద్రియములున్న ప్రతిదీ కూడా పశువు కిందే తమ పశు శబ్దం అది. అంచేత పశ్యంతి పశవో జీవాహ. విధాభి త్రిసృభి స్థిత, నిత్య బద్ధ ముక్త, మూడు రకములుగా ఉన్నారు. చక్షురాది ఇంద్రియాలతోటి చూచే జీవరాశులన్నీ కూడా పశువులే. పశుపతి అని శివుణ్ణి అంటారే, ఇదే కారణం చేత పశువులన్నిటికీ పతి ఆయన. ఈ పశువులు మూడు రకాలు అని చెప్తుంది లక్ష్మీతంత్రము. విధాభి త్రిసృభి స్థిత, మూడు రకములు. ఎలాగా? నిత్యులు, బద్ధులు, ముక్తులు అని చెప్పి. నిత్యులు అంటే వాళ్ళకి మళ్ళీ పుట్టుగా గట్రా ఏమీ ఉండదు అక్కడ. అంటే దేవతలంతా అక్కడ పైనంతా ఉంటారు వాళ్ళు. అంటే ఆదిశేషుడు, గరుత్మంతుడు, వీళ్ళంతా నిత్యులు. బద్ధులు అంటే సంసారంలో పడున్న వాళ్ళం. ముక్తులు సంసారంలో ఉండి మోక్షం పొంది పైకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. ఇలా మూడు రకాలుగా ఉంటారు. తేషాం రూపంతు యచ్చక్ర, వాళ్ళందరి రూపాలు ఏవైతే ఉంటాయో నాయన ఇంద్ర, చైతన్యం హేయవర్జితం, వారి లోపల ఉండే చైతన్యము. అంటే ఈ చైతన్యంలో కూడా దోషాలు ఉంటుంటాయి. ఈ దోషగంధము లేని చైతన్యం ఏదుందో అది తద్రూపం అహమేవాస్మి. అంటే ఇంద్రుడున్నాడు. ఇంద్రుడు అనగానే అతనికి ఏవో కొన్ని లక్షణాలు చెప్తుంటారు మనం. ఏమిటివి? భోగలాలతుడు, ఇవన్నీ చేస్తుంటాడు. అలాంటి హేయ గుణములన్నీ వదిలిపెట్టగా ఇంద్రుడిలో శక్తి ఏదుందో అది లక్ష్మీ స్వరూపము. వరుణదేవుడున్నాడు, అతనిలో హేయ గుణములు ఏవి లేవో అది లక్ష్మీ స్వరూపము. అలా ముక్కోడి దేవతలు, అందరూ ఋషులు, వీళ్ళందరివి కూడా ఎవళ్ళని తీసుకున్నా వాళ్ళల్లో హేయ గుణము ఏదైతే ఉంటుందో అని అనుకుంటున్నామో ఆ దోషములు పోగా మిగిలిన లక్షణం ఉంటుందే అది లక్ష్మీ స్వరూపమే. అంటే జ్ఞానము హేయరహితమైనది, చిద్ఘన ఆనందరూపిణి. నేను జీవులందరినీ చిత్ అనడానికి, చైతన్యం అనడానికి నేనే కారణము. మత్శక్తి లేశాదు సర్వే జీవా చిత్శక్తి సంజ్ఞిత.
ఏ కాస్త చైతన్యం ఉన్నా వాటికి చేతనత్వం ఉంది అంటే నా కారణం చేత. మానవులంతా ఉన్నాం, నడుస్తున్నాం, జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా కదులుతున్నాయి. చీమ కూడా కదులుతోంది. చీమకు కూడా చైతన్యం ఉంది దాంట్లోనూ. అంచేతనే చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అంటారు వాగ్గేయకారులు. ఇలాంటి చైతన్యం అంతా కలిగించేదాన్ని నేను గనక నా అంచేత పశూనాం రూపం, ఆ రూపాన్ని నేనే. పశూనాం రూపం ఇత్యేవం సాంఖ్య మాం ప్రచక్షతే. సాంఖ్యులైన వాళ్ళు అంటే జీవతత్వం తెలుసున్న వాళ్ళందరూ కూడా నన్ను ఆ మాటతోటి చెప్తారు. పశూనాం రూపం అంటే లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తారు. నవాక్షరోయం మంత్ర, ఈ మంత్రము లోపల 9 అక్షరాలు ఉన్నాయి. ఓం పశూనాం రూపాయై నమః. సకల జీవరాశుల్లో ఉండే చైతన్య స్వరూపానికి నువ్వే తల్లి. అలాంటి పశూనాం రూపం నాకు కలిగించు. అంటే నేను నేర్చుకున్న విజ్ఞానము స్వచ్ఛము కావాలి, నాలో ఉండే చైతన్యము స్వచ్ఛము కావాలి, దోషరహితము కావాలి. అలాంటి స్వరూపాన్ని నాకు ఇయ్యి అంటున్నారు. అన్నస్య యశః, శ్రీ సూక్తాన్ని మనమందరం కూడా చదువుకుంటూ ఉంటాం, భాష్యార్థాన్ని చూసుకుంటూ ఉంటాం. కానీ లోపల ప్రతి ఒక్క మాటకి కూడా ఒక పురాణ గాథ, వేదంలో ఉండే రహస్యాలు కనిపిస్తాయి కనుక ఇంత వివరంగా మాట్లాడుకుంటున్నాం. అన్నస్య యశః అసీమహి. అన్నస్య యశః అంటే ఆస్వాదించగలుగుతున్నా అనే కీర్తి ఉందే, అది కూడా కావాలి. అన్నము అంటే అర్థం ఏమిటి? అద్యతే అత్తిచ భూతాని అంటే అన్నమునకు అర్థం ఏమిటి? అనుభవం అని అర్థం. అన్నం అంటే మనం తినేది అన్నమే అంటున్నాం. దాన్ని ఎందుకు అనాలిట? దాన్ని మనం తింటున్నాము, మన్ని అది తింటుంది అన్నాడు. అద్యతే అత్తిచ భూతాని. మనము నిలబడ్డం కోసం అది తింటాము. అది అవసరాన్ని మించి తిన్నా, దాంట్లో దోషం ఉన్నా అది మన్ని తింటుంది. అదనమాట. అంటే అనుభవింపజేసేది. అనుభవం కావలసినంత వరకు ఉంటే అది క్షేమకరమే. కావలసిన దాన్ని మించినా మరొక రకంగా ఉన్నా అది ప్రమాదకరమే. అది అలాంటిది. అంటే త్రైగుణ్యం షడ్గుణోద్భవంచ ద్విధా అన్నం పరికీర్తిత. నాన్న ఇంద్ర, అన్నం అన్నది 2 రకాలు. ఏమేమిటవి? లౌకిక పారలౌకిక భోగాలని. త్రైగుణ్యం షడ్గుణోత్తం. ఒక అన్నమేమో 3 గుణాలు ఉంటాయి, ఒక అన్నానికేమో 6 గుణాలు ఉంటాయి. 3 గుణములంటే సత్వరజస్తమో గుణములతో కూడినది భూలోకానికి సంబంధించి మనము తింటున్న పదార్థాలు. ఓ పదార్థం తింటే సత్వగుణం వస్తోంది, ఒక పదార్థం తింటే రజోగుణం వస్తోంది, ఒక పదార్థం తింటే తమో గుణం వస్తోంది. పదార్థముల తప్పేం కాదు. ఆ పదార్థములు తిన్న కారణం చేత నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో దానికి సంబంధించిన గుణము నీకు రావడానికి అవి తినాల్సి ఉంటుంది. సత్వరజస్తమో గుణములు అంటే ఏది తింటే ఏముందండి, మనస్సు ప్రధానమండి అంటారు చాలామంది. దానికి ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. పాలు కాచాలి అంటే పాలు పట్టుకెళ్ళి గిన్నెలో పెట్టి గిన్నె నిప్పు మీద పెడతావు, అప్పుడు పాలు కాగుతాయి. ఇవే వేడెక్కిన పాలు చల్లారాలి అంటే ఇదే గిన్నెని పట్టుకెళ్ళి నీళ్ళల్లో పెడతావు. అంటే పాలకి వేడితోటి కానీ చల్లదనంతో కానీ తిన్నగా సంబంధము లేదు. దేని ద్వారా ఉంది? నీటితోటి కానీ నిప్పుతోటి కానీ మధ్యలో ఉండే గిన్నెతోటి సంబంధం ఉంది. ఈ శరీరమే నీకు గిన్నె వంటిది, నీ మనస్సు పాల వంటిది. ఈ శరీరానికి నిప్పు లాంటి పదార్థాలు పెడితే మనస్సు అలాగే పనిచేస్తుంది. ఈ శరీరానికి నీటి లాంటి పదార్థములు ఇచ్చినట్టయితే మనస్సు అలాగే పనిచేస్తుంది. ఆలోచించుకోమని చెప్పాడు.